Hi friends, this is Santosh from Trimli. Today we discuss about in previous we discussed about the RL series circuit and RC series circuit. Today we will discuss about the RLC series circuit, transient response of RLC series circuit. First we draw the circuit diagram. This is resistance, this is inductance, this is capacitance, this is DC voltage, this is resistance, this is induction, this is capacitance. T equal to 0. This is I of t. We know that first switch is open. Switch is open. At initial conditions we must be right. First చాలా ఈజీగా చెప్తా చూడండి. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఆర్సీతో ఆర్ఎల్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది, దానిలోంచి రూట్స్ కనుక్కోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. దీన్ని జస్ట్ చూస్తే సరిపోదు, ప్రాక్టీస్ తరోగా చేస్తే మనకి వచ్చేసిద్ది అనమాట. ఏం భయపడవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. కాన్సెప్ట్ చూసుకుంటూ వెళ్ళండి. కాన్సెప్ట్ చూశాక ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. అట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర అసలుకి మనకి ఇక్కడ నుంచి వోల్టేజ్ అనేది పాస్ కావట్లేదు కాబట్టి ఇనిషియల్ కండిషన్స్ ఏంటిదంటే I of 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు I of 0+. నెక్స్ట్ VG of 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు VG of 0+. ఇనిషియల్ కండిషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటిది, ఫర్ ఆల్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0+, స్విచ్. ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్ అయి ఉంది. స్విచ్ నేను కే అనుకుంటాను, కే అనేది ఓపెన్ అయి ఉంది. ఇక్కడ స్విచ్ అనేది స్విచ్ ఈస్ క్లోజ్డ్. డయాగ్రామ్ వేసుకోండి లేదంటే లేదు. మన క్లారిఫికేషన్ కోసం నేను డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. స్విచ్ క్లోజ్ అయితే మనకి ఇలా ఉంటుంది. కెపాసిటెన్స్ I of t, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్. సో ఇప్పుడు చూడండి, దీనికి మనం కేవీఎల్ అప్లై చేయాలి. అప్లయింగ్ కేవీఎల్ చూడండి, కేర్ఫుల్గా చూడండి. R into I of t minus L into di/dt. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ 1/c ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఇక్కడ ప్లస్ V ఈక్వల్ టు 0. మనం కేవీఎల్ అప్లై చేసాం. ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే I of t ప్లస్ L into di/dt ప్లస్ 1/c ఇంటిగ్రేషన్ ఆఫ్ idt ఈక్వల్ టు V. ఓకే, మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ వెళ్ళిపోవాలి. మనకి ఇంటిగ్రేషన్లలో ఉండకూడదు కాబట్టి ఇంటిగ్రేషన్ తీసేయాలి. దీనికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t వేసేయాలి. అప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చింది, di of t/dt ప్లస్ L ఇంటూ ఇక్కడ d²i/dt. ఇక్కడ డెరివేషన్కి ఇంటిగ్రేషన్కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది అంటే I of t/c ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ డెరివేటివ్ మనకు తెలుసు. ఏంటిది కాన్స్టెంట్ డెరివేటివ్? 0. ఇక్కడ మెయిన్ చూసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోతే ప్రాబ్లం అంతా రాంగ్ పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా పవర్ దీనికి స్క్వేర్ ఎక్కువ పవర్ ఉంది కాబట్టి దీని మీద ఉన్న దాంతో మిగతా వాటన్నిటిని డివైడ్ చేయాలి. కేర్ఫుల్గా రాయండి. ఫస్ట్ నేను d²i/dt రాస్తున్నా, దీంతో డివైడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. ప్లస్ R/L di/dt ప్లస్ I of t/LC ఈక్వల్ టు 0. నేనేమనుకుంటున్నా అంటే d/dtని s అనుకుంటున్నా. అప్పుడు d²/dt స్క్వేర్ అనేది మనకి s² అయింది, అంతే కదా. s² I of t ప్లస్ R/L, ఈ వీటిలో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా R/L s I of t ప్లస్ I of t/LC
ఈక్వల్ టు 0. దీంట్లోంచి మూడిట్లో నుంచి మనం ఏం కామన్ చేయొచ్చు, ఐ ఆఫ్ టీ కామన్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది ఈక్వేషన్, R/L ఎస్ ప్లస్ 1/LC ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు 0. ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు 0. మనకి ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఆర్ఎల్సీకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇది అడగొచ్చు 1 మార్క్స్ క్వశ్చన్లో, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ది ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్ అని అడగొచ్చు. అప్పుడు మనం ఏం రాయాలంటే S² ప్లస్ R/L ఎస్ ప్లస్ 1/LC ఈక్వల్ టు 0. ఫస్ట్ దీన్ని మనకి రూట్స్ కనుక్కోవాలి, దీనికి మనం రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ ఎలా కనుక్కుంటాం అంటే S12 మనకు తెలుసు, -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 2a, b² మైనస్ 4ac/2a. మనకి ఇక్కడ b ఏంటిది, R/L మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² R/L హోల్ స్క్వేర్ మైనస్ 4, a ఏంటిది 1 4a, c ఏంటిది LC బై 2 ఇంటూ ఏ వాల్యూ అంతా 1 కాబట్టి 2 రాస్తున్నాం. నేను ఏం చేస్తాను అంటే ఈ 2ని పైకి తీసుకుపోతున్నాను. ఈ 2ని పైకి తీసుకుపోతే ఏమవుతుంది కేర్ఫుల్గా చూడండి. ఈ 2ని ఇక్కడికి తీసుకెళ్తే మైనస్ R/2L అవుతుంది, R/2L అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఈ 2ని రూట్లోకి తీసుకుపోతే మనకి ఏమవుతుంది అంటే 2L హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 2² అంతా 4, 4కి రూట్ అంతా 2, మళ్ళీ లాస్ట్ ఇది వస్తుంది కాబట్టి నేను 2L హోల్ స్క్వేర్ రాస్తాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, చాలా కేర్ఫుల్గా ఇక్కడ 4 అవుతుంది. 4 అవుతుంది, ఈ 4కి క్యాన్సిల్ అయిపోయి 1/LC అవుతుంది, అంతే కదా, 1/LC అవుతుంది. ఇప్పుడు ఈ 2 దీనిలో తీసుకపోతే ఈ ఈక్వేషన్ అనేది ఇలా వస్తుంది. ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటాం చూడండి, S1/2 మైనస్ R/2L ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ R/2L హోల్ స్క్వేర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ LC హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, అండర్ రూట్ ఆఫ్ LC హోల్ స్క్వేర్. దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, మనకి ఇలా వచ్చింది ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని కండిషన్స్ తీసుకోవాలి. డాంపింగ్ రేషియో అని, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అని, క్రిటికల్ రెసిస్టెన్స్ అని, ఇవన్నీ తీసుకొని మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కొని దానికి మనం ఏం చేయాలంటే సిస్టమ్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, అక్కడ దాకా ఈక్వేషన్ అయిపోయిన తర్వాతకి మనం వచ్చేసి ఫస్ట్ క్రిటికల్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి, చూడండి, క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే RCR. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ విచ్ రెడ్యూసెస్ స్క్వేర్ రూట్ టర్మ్ టు 0 గివింగ్ రియల్ అండ్ ఈక్వల్ అండ్ నెగిటివ్ రూట్స్. ఏం లేదు, మనకి స్క్వేర్లో రూట్ టర్మ్ ఏమొచ్చింది ఇక్కడ ప్రీవియస్గా, దీన్ని కంపేర్ చేద్దాం. స్క్వేర్లో రూట్ టర్మ్ అనేది 0 అన్నాడు, అంతే కదా. స్క్వేర్లో రూట్ టర్మ్ అనేది 0 అంటే దీన్ని 0కి ఈక్వల్ చేద్దాం. స్క్వేర్లో ఈ టర్మ్ని 0కి ఈక్వల్ చేసినాకో దీన్ని అవతల పక్క తీసుకుపోతే ప్లస్ అయింది, R/2L. చూడండి, క్రిటికల్ రెసిస్టెన్స్ ఏం లేదు, R/2L ఈక్వల్ టు 1/√LC. ఆ ఈక్వేషన్ ప్రకారం రాసుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది క్రిటికల్ రెసిస్టెన్స్ R కాబట్టి RCR ఈక్వల్ టు ఈ 2 అనేది ఇటు వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ L ఉంది, ఇక్కడ రూట్ ఉంది. Lని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ రూట్ L అని రాసుకోవచ్చు. ఒక రూట్ L క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ L/C వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రూట్ C ఉంది కాబట్టి రెండింటికి కామన్గా √LC అనుకున్నాం. మనకి ఇక్కడ RC వాల్యూ వచ్చింది, RCR వాల్యూ, క్రిటికల్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ డాంపింగ్ రేషియో అంటే ఏం లేదు, డాంపింగ్ రేషియో దీన్ని ఏమంటారు అంటే జీటా అంటారు. గుర్తుపెట్టుకోండి, జీటా సింబల్ ఇలా ఉంటుంది, జీటా సింబల్ ఇలా ఉంటుంది. ద రేషియో బిట్వీన్ యాక్చువల్ రెసిస్టెన్స్ అండ్ క్రిటికల్ రెసిస్టెన్స్. ఇప్పుడు మన క్రిటికల్ రెసిస్టెన్స్ వచ్చింది, యాక్చువల్ రెసిస్టెన్స్ అంటే R. వి నో దట్ యాక్చువల్ రెసిస్టెన్స్ ఈస్ R/RCR. జస్ట్ ఏం లేదు, R/RCR చేస్తే మనకి ఇది వస్తుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏమొచ్చింది 2 అండర్ రూట్ LC, అంతే కదా. దీన్ని చేస్తే R/2ని పక్కా రాస్తాను, R/2 పక్క రాస్తే ఇది అంటే న్యూమరేటర్లో రావాలంటే రెసిప్రోకల్ ఇది, అప్పుడు C/L. అదే కదా మనకి ఇక్కడ వచ్చింది, అంతే. నెక్స్ట్ డాంపింగ్ రేషియో అయిపోయింది. తర్వాతకి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా ఎంతో ఇండికేట్ చేస్తాం. ఇఫ్ ద డాంపింగ్ రేషియో ఈజ్ మేడ్ 0 దెన్ ద రెస్పాన్స్ ఆఫ్ ఆసిలేటర్ విత్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ వితౌట్ ఎనీ అపోజిషన్ సచ్ ఫ్రీక్వెన్సీ
వెన్ జీటా ఈక్వల్ టు 0 కాల్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఆఫ్ ఆసిలేషన్స్ డినోటెడ్ యాజ్ ఒమేగా ఎన్. ఒమేగా ఎన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒమేగా ఎన్ అంటే 1/√LC. ఇది గుర్తుపెట్టుకోండి ఒమేగా ఎన్ అంటే. ఈ డెఫినేషన్ అనేది రాయండి. తర్వాతకి ఒమేగా ఎన్ అంటే √L/C. ఓకే, ఒమేగా ఎన్ అంటే √L/C. ఇక్కడ చూడండి S12 ఈక్వేషన్స్తో కంపేర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది కదా, ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ జీటా, మనకి జీటా అంటే ఏంటిది, జీటా అంటే R/2 √C/L. ఇక్కడ ఏమి వచ్చింది, మైనస్ జీటా ఒమేగా ఎన్ అని ఇచ్చింది. మైనస్ జీటా ఇప్పుడు చూద్దాం. మైనస్ జీటా అంటే R/2 √C/L. R/2 C/L. ఒమేగా ఎన్ అంటే ఏంటిది, 1/√LC. 1/√LC. ఈ రూట్ ఎల్సి మనకేంటిది ఎల్. సో R/2 ఈ రూట్ సికి క్యాన్సిల్ అయిపోద్ది, 2L వచ్చింది కదా. అంటే ఇది వచ్చింది కదా, ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కదా, -R/2L. అలా వాడు ఏం చేశాడంటే ఈ ఫామ్లోకి రాసుకున్నాడు. ఇలా రాసుకున్న తర్వాతకి మనకి ఏం చేశాడంటే వాడు చూడండి, ఈ ఈక్వేషన్ని మైనస్ జీటా ఒమేగా ఎన్ ± ఈ జే ఎలా వచ్చిందంటే ఈ ఒమేగా స్క్వేర్ని అటు పంపించాడు, మైనస్ కామన్ తీశాడు రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీస్తే మనకేమైంది, ఈ 1 - జీటా స్క్వేర్ అయింది. రూట్లో మైనస్ ఉంటే దాన్ని బయటికి తీసుకొస్తే ఏమొస్తుంది అంటే జే వస్తుంది. జే వస్తుంది. ఇప్పుడు ఈ రెండు టర్మ్లని ఏమనుకున్నాడు, ఆల్ఫా అనేది జీటా ఒమేగా ఎన్, దీన్ని ఒమేగా డి అనుకున్నాడు. √1 - జీటా స్క్వేర్ అనుకున్నాడు. ఇక్కడ దాకా ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం లేదు, సింపుల్గా ఒక టేబుల్ తీసుకుంటాం. రెస్పాన్స్ వెన్ జీటా ఈక్వల్ టు 0 ప్యూర్లీ ఇమాజినరీ. జీటా ప్లేస్లో మనం 0 పెట్టి చూద్దాం. ఇదే కదా మనకి ఈక్వేషన్. జీటా ప్లేస్లో 0 పెడితే ఇక్కడ ఏం మిగిలిద్ది, జీటా ప్లేస్లో ఇక్కడ 0 పెట్టినాం అనుకో, ఇక్కడ ఓన్లీ జే ఒమేగా ఎన్నే మిగిలిద్ది. అదే ఇక్కడ రాసాం చూడండి, ప్లస్ జే ఒమేగా ఎన్. మనకి రెస్పాన్స్ తెలుసు, మనం మ్యాథ్స్లో చూస్తాం M2లో, CF కాంప్లిమెంటరీ ఫ్యాక్టర్. ఇక్కడ e⁻−ఆల్ఫా టీ వస్తుంది. ఇక్కడ ఎందుకు వేయలేదంటే మనకి ఆల్ఫా వాల్యూ అనేది లేదు కాబట్టి ఆల్ఫా టీ వాల్యూ వేయకుండా K1 cos ωt ప్లస్ K2 sin ωt, దీన్ని రెస్పాన్స్ అంటారు. దీన్ని ఏమంటారు, రెస్పాన్స్ అంటారు. ఇట్ ఈస్ I(t) వాల్యూ. సిస్టమ్ అనేది అన్డాంప్డ్ ఉంటుంది. ఇప్పుడు దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే సస్టైన్డ్ ఆసిలేషన్స్. దిస్ ఈస్ I(t) విత్ రెస్పెక్ట్ టు t. ఇలా చూడండి గ్రాఫ్ ఎలా వెళ్తుందో. నెక్స్ట్ వచ్చేసి జీటా అనేది 0కి 1కి మధ్యలో వ్యారీ అవుతే ఏమవుతుందంటే -ఆల్ఫా ప్లస్ జే ఒమేగా డి కాంప్లెక్స్ కాంజుగేట్. మనకి ఎలా వస్తుంది అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ e⁻−ఆల్ఫా టీ K1 cos ωt K2 sin ωt. మీరు సబ్స్టిట్యూట్ చేయండి అంతవరకు మనకి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలానే వస్తుంది. ఎంతో కొంత -ఆల్ఫా ± జే ωt అని వస్తుంది. కాంప్లెక్స్ కాంజుగేట్ e⁻−ఆల్ఫా టీ, దీనికి CF వాల్యూ మనకు తెలుసు. సిస్టమ్ అనేది ఏమవుతుంది, అండర్ డ్యాంప్డ్. ఇది అండర్ డ్యాంప్డ్. ఎలా అడగవచ్చు క్వశ్చన్, ఎప్పుడు మనకి జీటా వాల్యూ ఎప్పుడు మనకి అన్డాంప్డ్ అవుతుందని 1 మార్క్స్లో అడగవచ్చు, ఎప్పుడు మనకి అండర్ డ్యాంప్డ్ అవుతుందని కూడా అడగవచ్చు. JNTUలో 1 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి ఈ టేబుల్ మీద మీకు ఈ టేబుల్ మీద 1 ఐడియా ఉంటే, ఈ గ్రాఫ్ అనేది మీకు గుర్తుంటే ఎగ్జామ్లో కూడా చాలా సింపుల్గా రాయొచ్చు. ఇక్కడ చూడండి గ్రాఫ్ అనేది డాంప్డ్ ఆసిలేషన్స్ అవుతుంది. ఇది I(t) రెస్పెక్ట్ టు t. నెక్స్ట్ వచ్చేసి జీటా వాల్యూ 1 అవుతుంది అనుకో, జీటా వాల్యూ 1 అవుతుంటే రియల్ ఈక్వల్ నెగిటివ్. ఇప్పుడు జీటా వాల్యూ ఇక్కడ 1 పెట్టామనుకో, 1 - 1 0, అంటే ఈ వాల్యూ అంతా 0 అవుతుంది. ఇది ఒక వాల్యూ మిగులుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, S1, 2 ఏమవుతుంది, రెండు మైనస్ వాల్యూ వస్తాయి. రెండు సేమ్ వస్తే మనకు తెలుసు e⁻−ఆల్ఫా టీ K1 ప్లస్ K2 t. K1 e⁻−ఆల్ఫా టీ ప్లస్ K2 t
e to the power of minus alpha t. టూ రూట్స్ ఆర్ సేమ్ కాబట్టి మనకి సిఎఫ్ వాల్యూ అంటే దీనికి రెస్పాన్స్ వాల్యూ ఇది వచ్చింది. ఇది క్రిటికల్లీ డ్యాంప్డ్ గ్రాఫ్ చూడండి. ఇది ఐ ఆఫ్ టీ రెస్పెక్ట్ టు టీ క్రిటికల్ రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ జీటా వాల్యూ 1కి ఇన్ఫినిటీ అంటే 1 కన్నా పెద్దది, ఇన్ఫినిటీ కన్నా చిన్నది. 1 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. రియల్ అన్ఈక్వల్ అండ్ నెగిటివ్ వస్తుంది. జీటా వాల్యూ 1 కన్నా పెద్దది, ఇన్ఫినిటీ కన్నా చిన్నది. అప్పుడు రియల్ అన్ఈక్వల్ నెగిటివ్, దానికి రెస్పాన్స్ ఏంటిది? ఐ ఆఫ్ టీ k1 e to the power of minus s1t ప్లస్ k2 e to the power of minus s2t. అప్పుడు సిస్టమ్ అనేది ఓవర్ డ్యాంప్డ్. అప్పుడు చూడండి ఎక్స్పోనెన్షియల్ అండ్ స్లో గ్రాఫ్ ఐ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకో ఇలా వస్తుంది ఎక్స్పోనెన్షియల్, 4 తీసుకుంటే ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ and share and like. Thank you. Please subscribe for more videos.